Welcome to Sankalp Study Success. Friends, daily test 24 solutions we will solve చేద్దాం. Okay, look at the question. The function f of x equals to cos 3x minus cos 4x by x square for x not equals to 0 and for x equals to 0 the value is 7 by 2. అంటే ఫంక్షన్ ఇది x equal to 0 దగ్గర దాని వాల్యూ 7 by 2. అలా అయితే ఇది at x is equal to 0 దగ్గర అది కంటిన్యూసా, డిస్కంటిన్యూసా, లెఫ్ట్ కంటిన్యూసా, రైట్ కంటిన్యూసా అని అడుగుతున్నాడు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అయిందనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ ఫంక్షన్ దగ్గర దాని వాల్యూ 7 by 2 రావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అయితే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0కి లిమిట్ మనం అప్లై చేస్తున్నప్పుడు 7 by 2 రావాలి. వస్తే కంటిన్యూస్, లేదంటే డిస్కంటిన్యూస్. సరే చెక్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 3x minus cos 4x divided by x square అంతే కదా. సరే ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 minus 1 ఈజ్ నథింగ్ బట్ 0. 0 by 0 ఈజ్ ఇండిటర్మినేట్ ఫార్మ్. సో ఎల్హాపిటల్ రూల్ వాడాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cos 3x? d by dx ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. సో మైనస్ sin 3x ఇంటూ 3. ఎస్ఓను మైనస్ d by dx ఆఫ్ cos 4x. d by dx ఆఫ్ cos ఎంత? మళ్ళీ మైనస్ సైన్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ అయిపోతుంది. సో sin 4x మళ్ళీ 4xకి ఎంత? మళ్ళీ 4xకి వచ్చేసి 4. ఎస్ ఆర్ నో? డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత? 2x. రైట్ ఆర్ నాట్? సరే ఇప్పుడు మళ్ళీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 -3 అలాగే ఉంటుంది. sin xకి డెరివేటివ్ ఎంత? cos x. cos 3x మళ్ళీ 3xకి 3. ఎస్ ఆర్ నో? ప్లస్ 4 అలాగే వచ్చేసింది. sin 4xకి d by dx ఆఫ్ sin x sin 4x is cos 4x. అవునా? ఎస్ ఆర్ నో? మళ్ళీ 4xకి 4 whole divided by 2xకి డెరివేటివ్ ఎంత? 2. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 -9 cos 3x ప్లస్ 4 16 cos 4x డివైడెడ్ బై 2. ఎస్ ఓ నో? ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, cos 01 cos 01 కాబట్టి డైరెక్ట్గా మనకి ఏమొస్తుందో 0 సబ్స్టిట్యూట్ చేస్తే -9 ప్లస్ 16 డివైడెడ్ బై 2. 16 - 9 ఈజ్ నథింగ్ బట్ 7. అవునా కదా? 7 డివైడెడ్ బై 2 అదే వచ్చింది కదా. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ పర్టికులర్ ఫంక్షన్ వాల్యూ 7 by 2కి అప్రోచ్ అవుతుంది. వాడు కూడా అదే ఇచ్చాడు. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0 ద వాల్యూ ఈజ్ 7 by 2 అని. హెన్స్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఆప్షన్ ఏ. అర్థమైందా? ఈ ఫంక్షన్ కంటిన్యూస్గానే ఉంది. ఒకవేళ 7 by 2 కాకపోతే అప్పుడు మనం లెఫ్ట్ కంటిన్యూసా రైట్ కంటిన్యూసా చెక్ చేస్తాం. వాటికి కూడా ఈక్వల్ కాకుండా ఉందనుకోండి, అప్పుడు డిస్కంటిన్యూస్. అర్థమైందా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. Okay friends, look at the question number 2. The function defined by f of x equals to x into sin 1 by x for x not equals to 0 for x equals to 0 అంటున్నాడు. అంటే ఫంక్షను x 0 దగ్గర కానప్పుడు ఫంక్షన్ ఇది, x 0 అయినప్పుడు దాని వాల్యూ 0 అని. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు x into sin 1 by x వాల్యూ 0 అయితే ఫంక్షన్ కంటిన్యూస్ అన్నట్టు, లేదా కాదన్నట్టు. x ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ కంటిన్యూసా, రైట్ కంటిన్యూసా, లెఫ్ట్ కంటిన్యూసా, క్యాన్ బి డిటర్మైన్ ప్రూవ్ చేయమంటున్నాడు, అడుగుతున్నాడు. సో సేమ్ మోడల్. సో ఇక్కడ చిన్న చూసిన వెంటనే మనం లిమిట్ చెప్పేయచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కనిపిస్తుంది. అవునా కదా? సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏంటది? x ఇంటూ sin 1 by x. రైట్ ఆర్ నాట్? దీని వాల్యూ ఎట్లా చేయాలి అంటే ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? 0 ఇంటూ sin 1 by 0 వస్తుంది. అవునా కదా? 0 ఇంటూ sin 1 by 0 ఎంత? 1 by 0 ఈజ్ నథింగ్ బట్ sin ఇన్ఫినిటీ. 1 by 0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. sin ఇన్ఫినిటీ దగ్గర ఎంత ఉంటుంది అంటే సైన్ గ్రాఫ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సైన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఇలా వస్తూనే ఉంటుంది వేవ్. దేనికి మధ్యలో? -1కి 1కి మధ్యలో సైన్ వాల్యూ ఇలా వెళుతూనే ఉంటుంది, ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్ ఇలా వెళుతూనే ఉంటుంది. అవునా కదా? సైన్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా -1 నుంచి 1 వరకు ఖచ్చితంగా ఉంటుంది. -1 to 1 సైన్ వాల్యూ ఎప్పుడు వేరీ అవుతుంది. దాని యొక్క రేంజ్ -1 to 1. నువ్వు ఏ పర్టికులర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా, సైన్లో ఏ పర్టికులర్ వాల్యూ పెట్టినా దాని యొక్క రేంజ్ వచ్చేసి -1 to 1 ఉంటుంది. సైన్ ఇన్ఫినిటీ దగ్గర ఎంత ఉంటుంది అంటే అది కూడా -1 to 1 మాత్రమే ఉంటుంది. సైన్ ఇన్ఫినిటీ వాల్యూ 1కి -1కి మధ్యలోనే ఉంటుంది తప్ప ఇన్ఫినిటీ అవ్వదు, అన్డిఫైన్డ్ అంతకన్నా అవ్వదు. అవునా కదా? వీ కెన్ టెల్. అయితే దిస్ పర్టికులర్ వాల్యూ లైస్ ఇన్ -1, 1 ఇంటర్వెల్. హెన్స్
అప్పుడు ఒక ఫైనైట్ నెంబరే కదా జీరో తర్వాత మల్టిప్లై అయ్యేది, 0 ఇంటూ ఒక ఫైనైట్ నెంబర్, అవునా కదా. 0 ఇంటూ ఫైనైట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ జీరో. జీరోతో ఈ మధ్యలో వాల్యూని దేంతో మల్టిప్లై చేసినా జీరోనే కదా వచ్చేది. సో ఆన్సర్ ఎంత, లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో, ఎక్స్ ఇంటూ సైన్ 1/x వాల్యూ ఎంత ఇప్పుడు 0. అదే కదా వాడు చెప్తున్నాడు, x ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్టెన్స్ టు 0 దగ్గర దాని వాల్యూ 0 వస్తుందని. ఎస్ ఓ నో? కాబట్టి 0 వచ్చింది కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఈ పర్టికులర్ వాల్యూకి ఈక్వల్ అయింది కాబట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎస్ ఓ నో? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 3. If the function f of x equals to e power x square minus cos x divided by x square for x not equal to 0 is continuous at x equal to 0. ఈ పర్టికులర్ ఫంక్షన్ x equal to 0 దగ్గర కంటిన్యూస్గా ఉంది అని వాడే ఇచ్చాడు. అలాంటప్పుడు f of 0 ఎంత, ఈ పర్టికులర్ ఫంక్షన్ x equal to 0 దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. అంటే కంటిన్యూస్ అట్ x ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం, కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటుంది ఫంక్షను, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు f of a. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్ ఎక్స్టెన్స్ టు ఏ దగ్గర, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ దగ్గర, ఇదేమో ఏ ప్లస్ దగ్గర. ఇవి రెండూ కూడా ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే కదా. ఇది ఎట్లా చెప్తాం, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు ఫార్ములా ఏం తెలుసు, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అవునా కదా. అదే విధంగా ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని దీని వాల్యూ ఎంత వస్తుందో అదే ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్, అవునా కదా. సరే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎలా వస్తుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పర్టికులర్ ఫంక్షన్ వాల్యూ ఎంత, అదే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x square minus cos x whole divided by x square, అవునా. ఓకే, సి e power x square minus cos x by x square అన్నప్పుడు ఇది ఎట్లా చేస్తాం అంటే, లిమిట్ ఎక్స్టెన్స్ 0 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 0 సబ్స్టిట్యూట్ చేయండి. e power 0 వాల్యూ ఈజ్ 1 minus cos 0 వాల్యూ 1 divided by 0, అంటే 1 minus 1 is 0, 0 by 0, once again indeterminate format. We need to apply the L'Hopital rule. Yes or no? L'Hopital rule అంటే దీనికి డెరివేటివ్ చేయాలి. e power x square డెరివేటివ్ ఎంత, e power x square వస్తుంది, మళ్ళీ x square డెరివేటివ్ ఎంత 2x మైనస్ డెరివేటివ్ ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x, అవునా, డివైడెడ్ బై x squareకి 2x, అవునా కదా. సో దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకోవచ్చు, అవునా. తర్వాత సో ఇప్పుడు 2xని స్ప్లిట్ చేయండి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, నేను ఏం చేస్తున్నానంటే e power x square ఇంటూ 2x డివైడెడ్ బై 2x ప్లస్ sin x బై 2x, అవునా. సో 2x క్యాన్సిల్. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ని కూడా రెండింటికి స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e power x square ప్లస్ 1/2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x, ఇలా రాయిచ్చా, తప్పైనది కదా, 1/2 ముందుకు తీసుకొచ్చాను. సో x పవర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, e power 0 స్క్వేర్ అంటే e power 0 ఈజ్ నథింగ్ బట్ 1, దిస్ వాల్యూ ఈజ్ 1 ప్లస్ 1/2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x వాల్యూ ఎంత 1. సో 1 ప్లస్ 1/2, 1 ప్లస్ 1/2 ఎంత 2 ప్లస్ 1/2, దట్ ఈస్ నథింగ్ బట్ 3/2, అవునా కదా. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి, రైట్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 4. The value of f of 0, so that the function f of x equals to log of 1 plus x by a minus log of 1 minus x by b whole divided by x for x not equals to 0 is continuous at x equals to 0. ఈ పర్టికులర్ ఫంక్షన్ x equal to 0 దగ్గర కంటిన్యూస్ అని ఇచ్చేసాడు. అలాంటప్పుడు ఏం కనుక్కోమన్నాడు, f of 0 వాల్యూ కనుక్కోమన్నాడు. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, దిస్ పర్టికులర్ ఫంక్షన్ రాసుకోవాలి. సో లాగ్ ఆఫ్ 1 plus x by a minus log of 1 minus x by b whole divided by x, అవునా. ఇప్పుడు x ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 by a is 0, 1 plus 0 is 1, log 1 వాల్యూ 0. ఇక్కడ కూడా 0 by b 0, 1 minus 0 1, log 1 వాల్యూ 0, 0 minus 0 is 0, 0 by 0 is once again indeterminate format. కాబట్టి మళ్ళీ మనం L'Hopital rule వాడదాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, log x ఎంత 1 by log x అంటే 1 by x, కాబట్టి 1 by 1 plus x by a డెరివేటివ్, అవునా. మళ్ళీ x by a కి డెరివేటివ్ ఎంత 1 plus x by a కి డెరివేటివ్ ఎంత 1కి 0, x by a కి డెరివేటివ్ ఎంత 1 by a, అవునా. మైనస్ లాగ్కి ఎంత మళ్ళీ 1 by 1 minus x by b, ఎస్ ఓను. తర్వాత 1 minus x by b కి మైనస్ 1 by b, ఎస్ ఓను, రైట్. హోల్ డివైడెడ్ బై xకి డెరివేటివ్ 1. సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు చూడండి, సి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కదా, కాబట్టి 1 బై ఇక్కడ ఈ 1 బై ఏ ఉంది. సో ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ పవర్లోకి వెళ్ళేటప్పటికి ఏ వెళ్ళిపోతుంది. సో ఏ ప్లస్ ఎక్స్ ఈ విధంగా రాయొచ్చు కదా నేను, ఇంటూ 1 బై ఏ, రైట్. మైనస్ ఇదంతా మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, కాబట్టి బి పైకి వెళ్ళిపోతుంది, బి డివైడెడ్ బై బి మైనస్ ఎక్స్ ఇంటూ 1 బై బి, అవునా కదా. ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, రైట్. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది, బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు ఇంకేం మిగిలింది,
సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, నాకు ఇక్కడ ఏమొస్తుంది 1/a వస్తుంది, ఇక్కడ ప్లస్ లిమిట్ ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు 1/b వస్తుంది. అంటే ఫైనల్గా నాకు ఏం మిగిలింది 1/a ప్లస్ 1/b మిగిలింది. దీన్ని ఎలా రాయొచ్చు, a ప్లస్ b డివైడెడ్ బై ab కదా ఎల్సిఎం చేస్తే, అవునా? విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ.